చేసి ఒకసారి లైవ్ విజువల్స్ ఇన్సైడ్ హుస్సేన్ సాగర్ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం. మనకు విజువల్లో కనిపిస్తోంది క్రెయిన్ నెంబర్ 3 దగ్గర ఒక భారీ వినాయకుడు గంగమ్మ ఒడిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ క్రెయిన్ ప్రశాంతంగా ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంది. చూడొచ్చు పూర్తిగా నీటిలోకి వినాయక విగ్రహం మునిగిపోయిన తర్వాత ఆ క్రెయిన్కి ఉన్న హుక్స్ అన్ని కూడా లూజ్ చేసేసి అప్పుడు ఆ క్రెయిన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్రెయిన్ నిర్వాహకులు. ఇలా కన్నుల పండుగగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. మనం చూడొచ్చు అక్కడ 3 సార్లు అంటే సంప్రదాయం ప్రకారం నీళ్ళలో 3 సార్లు ముంచి తీస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో మనం చూడొచ్చు వినాయకుడి పూర్తిగా నీటిలో మునిగిపోయాడు. దానికి సంబంధించిన రాడ్స్ అన్నీ కూడా ఇనుప కడ్డీలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. సో ఇలా ఒకటి కాదు అనేక విగ్రహాలు ఈరోజు నైట్ అలాగే రేపు మార్నింగ్ వరకు కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి ట్యాంక్ బండ్ చుట్టూ కూడా జనాలను ఒకసారి పరిశీలించండి. ఎక్కడ కూడా కిక్కిరిసిపోయేంత జనం కనిపించని పరిస్థితి. అంటే ఈసారి యాజ్ యూజువల్ ముందుగానే నిమజ్జనం జరిగిపోవటం వలన జనాలు రాలేదా, లేదంటే ఒకవైపు గవర్నమెంట్ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఈ గొడవల వల్ల ముందస్తుగా అక్కడ నియర్ బై ఉన్న బేబీ పాండ్స్లో నిమజ్జనం చేసుకున్నారా, అసలు రీజన్స్ ఏంటని తెలియదు. కానీ కొంచెం పేలవంగా అయితే మనకి ఈసారి శోభాయాత్ర కొనసాగుతుందని అనుకోవచ్చు. అఫ్కోర్స్ నిన్న నైట్ వరకు కూడా భారీ వర్షం కురిసింది. విగ్రహాలన్నీ మండపం నుంచి క్రెయిన్స్ పైకి ఎక్కించేది కూడా కొంత ఆలస్యంగా కూడా జరిగింది అని మనకు తెలుస్తుంది. సో చూడొచ్చు ట్యాంక్ బండ్ సైడు విగ్రహాల నిమజ్జనం, దాని పక్కనే పేరుకుపోయిన వ్యర్థాలు, పూల దండలు అవ్వచ్చు, వాటికి అమర్చే అనేక రాడ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ జీహెచ్ఎంసీ సిబ్బంది 3 నెలల పాటు ఈ వ్యర్థాలని కీల్చేయటానికి, లేదంటే ఇందులో ఈ వినాయకుడి నుంచి వచ్చిన అనేక వ్యర్థ పదార్థాలని క్లీన్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. మనకి ఎన్టీఆర్ మార్గ్లో దాదాపు ఒక 12 క్రెయిన్స్ వరకు కూడా పెట్టారు. ట్యాంక్ బండ్ సైడు దాదాపు 12 క్రెయిన్స్ కూడా పెట్టారు. అయితే ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేదు, భారీ క్రెయిన్స్ చిన్న క్రెయిన్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ వచ్చినా కూడా లైన్ ప్రకారం ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి లేకుండా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇది మ్యారియట్ రూట్ కూడా అనొచ్చు, హోటల్ మ్యారియట్ మనకి ఇక్కడ వెళ్తుంటే కనిపిస్తూ ఉంటుంది.